ఈ వీడియో పెళ్లి చేసుకోబోయే యువతకి మీ కాబోయే లైఫ్ పార్ట్నర్ వుడ్ బి లో ఉండాల్సిన 3 ఇంపార్టెంట్ ముఖ్యమైన లక్షణాలు. రష్మికను లేకుంటే పూజా హెగ్డే లాంటి లుక్స్ లేకుంటే మహేష్ బాబు లాంటి స్మైల్, అల్లు అర్జున్ లాంటి స్టైల్ ఒక్కటే సరిపోదు. ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా ఉండాల్సిందే మీ వుడ్ బి లో. మొదటిది యాక్సెప్టబుల్ యాటిట్యూడ్. అంటే లైఫ్ లో మిమ్మల్ని మీలాగానే ఇష్టపడి ప్రేమించే యాటిట్యూడ్ ఉండాలి. నా కోసం నువ్వు మారాలి, నాలాగానే ఆలోచించాలి, నేను మారాను నువ్వే మారాలి అనే యాటిట్యూడ్ ఉండకూడదు. ఎలాంటి సందర్భంలో అయినా నేనే నెగ్గాలి నువ్వే తగ్గాలి అనే యాటిట్యూడ్ ఉండకూడదు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అనే అవగాహన, మెచ్యూరిటీ ఉండే యాక్సెప్టబుల్ యాటిట్యూడ్ చాలా అవసరం. రెండవది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. పెళ్లి తర్వాత వచ్చే అతిపెద్ద మార్పు ఏంటో తెలుసా? దాంపత్య బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. పెళ్లికి ముందు మీరు డిపెండెంట్ అయి ఉండేవాళ్ళు పేరెంట్స్ పైన, అలాగే మీరు ఇండిపెండెంట్ ఉండేవాళ్ళు. పెళ్లి తర్వాత ఈ రెండు పక్కకి వెళ్తాయి. అలాగని మీరు ఏదో తగ్గినట్టు కాదు, మీరు ఒకరి మీద డిపెండెంట్ అవ్వట్లేదు, ఇంటర్ డిపెండెంట్ అవుతున్నారు. అంటే 1+1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. పెళ్లితో పాటు ఒక సినర్జీ వస్తుంది. ఇది 10x పెరుగుతూ ఉంటుంది. ఒక ఎంపవర్మెంటే. పార్ట్నర్స్ మధ్యలో ఎంత ప్రేమ ఉన్నా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లోపిస్తే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు, బలహీనపడుతుంది. పెళ్లితో పాటు వచ్చే బాధ్యతలని, రెస్పాన్సిబిలిటీని మనస్ఫూర్తిగా స్వీకరించి వాటిని నెరవేర్చగలగాలి. మూడవది విశ్వాసం, లాయల్టీ. జీవితంలో చివరి క్షణం వరకు నీకు తోడుగా, నీడగా, నీతోటే జీవిస్తాను, కష్టాన్నైనా నష్టాన్నైనా నీతోటే పంచుకుంటానని ఒక విశ్వాసం. కేవలం గుడ్ టైమ్స్ లోనే నా ప్రేమ ఉంటుంది, డౌన్ టైమ్స్ లో, బ్యాడ్ టైమ్స్ లో నా ప్రేమ ఉండదు, ద్వేషం ఉంటుంది అంటే దట్ ఈస్ నాట్ లాయల్టీ. అలాంటి బంధం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే జీవితంలో ప్రతి మనిషికి, ఎంత గొప్ప జంటకైనా ఎంత గొప్ప వ్యక్తికైనా గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో బంధానికి నిజమైన పరీక్ష, అగ్ని పరీక్ష గుడ్ టైమ్స్ లో కాదు, డౌన్ టైమ్స్ లోనే ఉంటుంది. నీ కష్టకాలంలోనే నీకు అగ్ని పరీక్ష ఉంటుంది ఈ బంధానికి. ఈ 3 లక్షణాలు కేవలం మీ కాబోయే లైఫ్ పార్ట్నర్ లో ఉండడమే కాదు, మీలో కూడా కల్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడే మీ మ్యారీడ్ లైఫ్ హెవెన్లీగా ఉంటుంది. మ్యారేజెస్ ఆర్ నాట్ జస్ట్ మేడ్ ఇన్ హెవెన్, దే కెన్ బి లివ్డ్ హెవెన్లీ ఆల్సో. ఎస్, స్టే బ్లెస్డ్ అండ్ స్టే ఇన్స్పైర్డ్.